హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిప్టో గేమ్ తెలుగు. ఇవాళ మనం ఒక కొత్త జర్నీని స్టార్ట్ చేయబోతున్నాము. అది టెక్నికల్ అనాలిసిస్ ఫర్ బిగినర్స్. అందరికీ అర్థమయ్యేటట్టుగా జీరో టు హీరో అవ్వడం, అట్లాగే ఏం తెలియకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి అసలు ఫస్ట్ ట్రేడింగ్ లో ఏముంటాయి, టెక్నికల్ అనాలిసిస్ ఏం కవర్ చేస్తుంది, ఎదర్ ఇన్వెస్టింగ్ గా మీరు ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారా. ఇన్వెస్టింగ్ అంటే మనకి దీంట్లో మేజర్గా 80% ఫండమెంటల్ అనాలిసిస్ కలుస్తుంది. ఫండమెంటల్లో కంపెనీ బ్యాలెన్స్ షీట్ చూడడం కానీ, కంపెనీ గ్రోత్ ని చూడడం కానీ, కంపెనీ ఏ ఇయర్స్ లో ఎంతెంత పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చిందని కానీ వీటిని చూస్తూ ఉంటాం. అదే ట్రేడింగ్ చేయాలి అనుకుంటే 90% మనకి టెక్నికల్ అనాలిసిసే వర్క్ అవుతుంది. కంపెనీ ఎలా అయినా అవ్వండి, అది కంపెనీ ఫాల్ అవుతుందా ఆ టైంలో మనం ట్రేడ్ చేస్తాం, కంపెనీ రైజ్ అవుతుందా ఆ టైంలోనూ ట్రేడ్ చేస్తాం. ట్రేడింగ్ కి ఫండమెంటల్ అవసరం లేదు, బట్ ఇన్వెస్టింగ్ కి ఫండమెంటల్ బేస్ పునాది, ట్రేడింగ్ కి టెక్నికల్ పునాది. సో వీటి గురించి మనం ఈజీ వేస్ లో అర్థమయ్యేటట్టుగా అందరికి క్లారిటీగా క్రిస్టల్ క్లియర్ తో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. టెక్నికల్ అనాలిసిస్ ఫర్ బిగినర్స్. వాట్ ఈస్ టెక్నికల్ అనాలిసిస్? అసలు టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి? సో దీంట్లో ఏమేమి ఉంటాయి? చాలా ఉంటాయి గైస్. ఈ వీడియోలో అయితే నేను 3 పార్ట్స్ ని మాత్రమే కవర్ చేద్దాం అనుకుంటున్నాను. మిగతావి మనం నెక్స్ట్ వీడియోస్ లో అయితే చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి ట్రెండ్ బేస్డ్. ట్రెండ్స్ లో ఎన్ని రకాలు ఉంటాయి? 3 టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ ఉన్నాయి. దాన్ని మనం నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అంటాం. క్యాండిల్స్ అసలు ఎలా మూవ్ అవుతాయి, అసలు క్యాండిల్ ఓపెనింగ్ ఎలా, క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ. సో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ లో క్యాండిల్స్ ని గురించి తెలుసుకుంటాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కింద నాకు నేల కనిపిస్తుంది, అంటే భూమి కనిపిస్తుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఈ పెన్నుని ఇట్లా వేస్తే దాని సపోర్ట్ ఎక్కడ అందుకుంది? సో కింద నాకు ఇక్కడ డెస్క్ ఉంది కాబట్టి డెస్క్ మీద పడింది, దీన్ని సపోర్ట్ అని అంటాను. ఓకే, ఇదే పెన్నుని మళ్ళీ నేను పైకి విసిరేస్తే పైన ఏముంది? రూఫ్ ఉంటుంది. అక్కడి నుంచి అది ఇంకా పైకి వెళ్ళగలదా? వెళ్ళలేదు, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి కిందకే వస్తుంది. పైన ఉండేదాన్ని రెసిస్టెన్స్ అంటాము, కింద ఉండేదాన్ని సపోర్ట్ అని అంటాము. ఓకే, సపోర్ట్ నుంచి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవుతూ ఉంటుంది, రెసిస్టెన్స్ నుంచి కూడా బౌన్స్ బ్యాక్ అవుతూ ఉంటుంది. దాన్నే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటాం. ఓకే, క్లియర్ కదా ఇక్కడ దాకా? సో మార్కెట్స్ లో 2 టైప్స్ ఉంటాయని చెప్పాను కదా. ఒకటి ఇన్వెస్టింగ్ అంటే మనం పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక 10% చార్ట్స్ ని చూసుకొని ఎక్కడైనా, ఫర్ ఎగ్జాంపుల్ చార్టు మనకి 100 రూపీస్ రేంజ్ లో ఒక ప్రైజ్ ఉంది అనుకోండి, ఒక స్టాక్. ఈ రేంజ్ లో కూడా మీరు ఎంటర్ అవ్వచ్చు. మీ విజన్ ఫర్ 5 ఇయర్స్ కానీ 10 ఇయర్స్ కానీ ఉంటే మీరు 100 రూపీస్ కాదు, దాని ఆల్ టైమ్ హైలో కూడా మీరు ఎంటర్ అవ్వచ్చు ఇన్వెస్టింగ్ లో. ఎందుకంటే మీరు కంపెనీలో లాంగ్ విజన్ చూస్తున్నారు. ఈ రోజు కోసం మీరు ఇన్వెస్ట్ చేయట్లేదు, ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, మనకి ఇన్వెస్టింగ్ లో ఎప్పుడైనా చేసుకుంటూ ఉండొచ్చు. ఇన్వెస్టింగ్ లో మెయిన్ గా చూడాల్సింది ఫండమెంటల్ అనాలిసిస్. దీంట్లో మనకి మేజర్ గా కవర్ అయ్యేది కంపెనీ బ్యాలెన్స్ షీట్స్, ఓకే, ఇది అట్లాగే కంపెనీ రిపోర్ట్స్ అండ్ కంపెనీ ఫ్యూచర్ లో ఏ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, లేకపోతే ఏమేమి చూపిస్తుంది కంపెనీ, వాళ్ళ ఫ్యూచర్ గ్రోత్ ని ఎలా చూపిస్తుంది, వీటన్నిటిని మనం ఫండమెంటల్ అనాలిసిస్ లో తెలుసుకుంటాం. మన మెయిన్ పార్ట్ ట్రేడింగ్. సో ఇన్ కేస్ మీరు ట్రేడ్ చేసి డైలీ ట్రేడ్ చేసి ఇంత ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారు, లేకపోతే మీ లైఫ్ ని మొత్తం మీరు ప్యాషనేట్ గా ఓన్లీ ట్రేడింగ్ కెరియర్ కింద మార్చుకుందాం అనుకుంటున్నారు, మనకి ఎక్కడైనా కానీ ఏం చేయాల్సింది మనీ. అది మనం ట్రేడింగ్ లో చేస్తే ఏంటి, ఇన్వెస్టింగ్ లో చేస్తే ఏంటి అనుకుంటే కొంతమంది 80%. సో ఏజ్ బేస్డ్ లో చాలా మంది ఇన్వెస్టింగ్కి వెళ్తూ ఉంటారు, చాలా మంది ట్రేడింగ్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఇన్వెస్ట్ చేస్తూ ట్రేడ్ చేస్తూ ఉంటారు. ఎవరికైనా కావాల్సింది మనీ. ఐదర్ మనం మార్కెట్ నుంచే మనీని జనరేట్ చేయగలిగితే, ట్రేడింగ్ అనేది కూడా ఒక బిజినెస్ లాంటిదే. సో ఎవరైతే బిజినెసెస్ చేస్తూ ఉంటారో ఇక్కడ మనీతో బిజినెస్ చేస్తూ ఉంటాం. మనం ఎక్కడైనా కానీ ఏదైనా ఒక అమౌంట్ ఇచ్చే మనం ఈక్వల్ ట్రేడ్ కింద ఒక ఎక్స్ ఆఫ్ ఐటమ్స్ తీసుకొని వాటిని మళ్ళీ మనం మార్జిన్ వేసుకొని దాన్ని బిజినెస్ చేస్తూ ఉంటాం. ట్రేడింగ్ లో కూడా అంతే, మనం ఇక్కడ అమౌంట్ ని ఇన్వెస్ట్ చేసి అమౌంట్ ని ఎక్స్ కింద రిటర్న్స్ లో తీసుకుంటూ ఉంటాం. బిజినెస్ లో లాస్ ఎట్లాగో ట్రేడింగ్ లో కూడా లాసెస్ అట్లాగే. సో ట్రేడింగ్ లో మెయిన్ గా కావాల్సింది ఏంటి అని అంటే టెక్నికల్ అనాలిసిస్ అన్నది మేజర్ థింగ్ ఇక్కడ. ఓకే, దీనికి ఇది పునాది. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్ ఉంటాయి. వన్ ఈస్ ప్రైస్ యాక్షన్, అంటే ప్రైస్ ని బట్టి మనం ఇది చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా క్యాండిల్స్ ఉన్నాయి,
సో ఇక్కడిక్కడే ఇది నేను రెసిస్టెన్స్ అని చెప్పాను కదా, ఇక్కడే మనకి మార్కెట్ రిజెక్ట్ అవుతూ ఉంది. దీన్ని ప్రైస్ బేస్డ్ యాక్షన్ అని అంటాం. ఓకే, ఇంకొకటి ఒకటి ప్రైస్ యాక్షన్, ఇంకొకటి ఇండికేటర్స్. 2 టైప్స్ లో మనం డివైడ్ చేసుకుంటాం. ఒకటి ఓన్లీ బార్స్ ని చూసుకొని, లేకపోతే క్యాండిల్స్ ని చూసుకొని, ఓన్లీ క్యాండిల్స్ ని చూసుకొని ట్రేడ్ చేసేదాన్ని ప్రైస్ యాక్షన్ అంటాం. ఇంకోటి ఇండికేటర్స్ పెట్టుకొని, ఈఎంఎస్ అని కానీ, ఓకే, వాల్యూమ్ ఇండికేటర్స్ అని కానీ, లేకపోతే నేను ఎప్పుడు చెప్పే విఆర్విపి ఇండికేటర్స్ కానీ, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇండికేటర్స్ కానీ, వీటన్నిటిని పెట్టుకొని చేసేదే ఇండికేటర్ ట్రేడింగ్. ఇండికేటర్స్ తో ట్రేడింగ్ చేస్తూ ఉంటాం. ఓకే, క్లియర్ కదా ఇక్కడ దాకా? నెక్స్ట్ ట్రెండ్. ఓకే, మనకు అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ ఉన్నాయి? ఒకటి అప్ ట్రెండ్, మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంటే దీన్ని అప్ ట్రెండ్ అంటాం. ఇంకొకటి డౌన్ ట్రెండ్, మార్కెట్ ఇట్లా డౌన్ వెళ్ళిపోతూ ఉంటే దీన్ని డౌన్ ట్రెండ్ అంటాం. ఇంకొకటి సైడ్ వేవ్స్ ట్రెండ్, మార్కెట్ ఒకే రేంజ్ బౌండ్ లో ఇట్లానే ట్రేడ్ అవుతూ ఉంటుంది. ఐదర్ నో మ్యాటర్ వాట్, ఏది ఏమైనా మార్కెట్ ఇట్లానే రేంజ్ బౌండ్ అవుతూ ఉంటే దీన్ని సైడ్ వేవ్స్ మార్కెట్ అంటాం. దీంట్లో మనకి ఏం వచ్చేది లేదు, దీంట్లో మనకి మూమెంట్ ఉండదు, మార్కెట్లో జీరో మూమెంట్, జీరో వాల్యూమ్. సో మాక్సిమం అందరూ అవాయిడ్ చేసే ఒక ట్రేడ్ ఏదైనా ఉంది అని అంటే అది సైడ్ వేవ్స్ మార్కెట్. దీంట్లో మంచి నేను ప్రొఫెషనల్ అయితే గనక మాక్సిమం సైడ్ వేవ్స్ మార్కెట్ లో కూడా మనీని ప్రింట్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. అది ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ 100 రూపీస్ నుంచి 150 మధ్యలో రేంజ్ బౌండ్ అవుతుంది. సో అంటే ఇక్కడ ఎన్ని పాయింట్స్ ని కవర్ చేయగలరు వీళ్ళు? 50 పాయింట్స్ ని. ఓకే, ఇదే రేంజ్ లో మనకి 50 పాయింట్స్ ఇక్కడికి వచ్చినప్పుడు 150కి వస్తుంది, ఇక్కడికి వచ్చినప్పుడు 100కి వస్తుంది. ఈ 100 లో మనం బై చేసి 150లో సెల్ చేస్తాం, 150లో మళ్ళీ బై చేసి మళ్ళీ 100లో సెల్ చేసేస్తాం. దీన్ని రేంజ్ బౌండ్ మార్కెట్ అంటారు. ఈ రేంజ్ బౌండ్స్ లో కూడా వీళ్ళు మనీని జనరేట్ చేస్తూ ఉంటారు. మాక్సిమం బుల్స్ ఎక్కువగా ప్రిఫర్ చేసేది అప్ ట్రెండ్. ఎవరైనా కానీ మార్కెట్లో మాక్సిమం మనీ ప్రింట్ చేయగలిగేది అప్ ట్రెండ్ లోనే చేయగలరు. డౌన్ ట్రెండ్ లో చేయలేరా అంటే డౌన్ ట్రెండ్ లో కూడా చేయొచ్చు, దేంట్లో అయినా చేయొచ్చు. మాక్సిమం అందరికీ ఇష్టమయ్యేది అప్ ట్రెండే కానీ. ఓకే, క్లియర్ కదా? నెక్స్ట్ ఇవి అప్ ట్రెండ్, సైడ్ వేవ్ ట్రెండ్, డౌన్ ట్రెండ్. అప్ ట్రెండ్ లో మనకి ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి చూపిస్తుంది ఈ హయ్యర్ హై, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ లో. అసలు హయ్యర్ హై, హయ్యర్ లో అంటే ఏంటి, దీనివల్ల మనకు వచ్చేది ఏంటి? సో మార్కెట్ ఎప్పుడైతే ఇట్లా ట్రేడ్ అవుతూ ఉంటుందో, ఓకే, ఒక పాయింట్ దగ్గర నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 రూపీస్, సేమ్ కాన్సెప్ట్ అర్థం కావడానికి ఇంత మంచి కాన్సెప్ట్ చెప్తున్నాను. మనకి బాటమ్ వచ్చేసరికి 100 లో ఉంది, ఫస్ట్ హై వచ్చేసరికి 150లో ఉంది. ఓకే, ఇది ఫస్ట్ హై, దీన్ని హెచ్ అంటాం కోల్డ్. దీని మీనింగ్ హయ్యర్ హై. ఏదైతే మార్కెట్ లో వచ్చిన దాంట్లో వచ్చిన ఫస్ట్ హైని హయ్యర్ హై అంటాం. నెక్స్ట్ వచ్చే హైని నెక్స్ట్ హయ్యర్ హై అంటాం. నెక్స్ట్ హయ్యర్ హై అంటారు, మళ్ళీ దాన్ని కూడా హయ్యర్ హై అనే అంటారు. ఓకే, ఇది బాటమ్ 100 అనుకుంటే ఇది 150 ఫస్ట్ వచ్చిన హయ్యర్ హైలో. నెక్స్ట్ వచ్చేది 170, నెక్స్ట్ వచ్చేది 180. మార్కెట్ హయ్యర్ హై వెళ్తూ హయ్యర్ లో టచ్ చేస్తూ దీన్ని హయ్యర్ లో అంటాం. అండ్ దీనికి క్లియర్ మీనింగ్ చెప్తాను చూడండి. ఫస్ట్ మార్కెట్ హై వెళ్ళింది, దాని తర్వాత ఒక లో వచ్చింది, దీన్ని హయ్యర్ లో అంటాం. ఏదైతే ఇది లీస్ట్ లో, ఇది ఫస్ట్ మనకున్న ఫస్ట్ లో ఇది. ఓకే, ఇది మనకున్న ఫస్ట్ లో, దీన్ని టచ్ అవ్వనంత సేపు హయ్యర్ లో అంటాం. అంటే ట్రెండ్ అప్ సైడ్ చూపిస్తుంది. ఇది మార్కెట్ లో ట్రెండ్ ఇది అప్ సైడ్ మాత్రమే చూపిస్తుంది. అదే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇంకా అంటే ఇట్లా చెప్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారేమో, బట్ చెప్తాను చూడండి. ఫస్ట్ మార్కెట్ హయ్యర్ హై వెళ్ళి మళ్ళీ దాని తర్వాత ఇక్కడ దాకా వచ్చింది. ఓకే, ఇక్కడ ఆగలేదు, ఇక్కడ చూపించినట్టు ఇక్కడ ఆగలేదు. సో దీన్ని ఏమంటాం, ఇక్కడ నుంచి మళ్ళీ ఇట్లా వచ్చింది, మళ్ళీ ఇట్లా వచ్చి ఇట్లా పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ వచ్చిన దాన్ని ఏమంటాం, లోవర్ లో అంటాం. ఏదైతే మనకి ఇక్కడ ఉన్న లీస్ట్ లో కన్నా కిందకు వచ్చింది కాబట్టి దీన్ని లోవర్ లో అంటాం. అంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ ఎగ్జిట్ అయిపోతారు ఈ ట్రేడ్ లోంచి. దీన్ని మ్యానిపులేషన్ అంటాం. ఇది అందరు చెప్పరు, నేను కన్ఫ్యూజ్ అవుతుంది, బట్ కానీ క్లారిటీ కోసం చెప్తున్నాను. సో అప్ ట్రెండ్ లో వెళ్ళేది హయ్యర్ హై అండ్ హయ్యర్ లో మాత్రమే ఉంటుంది. ఇదే మార్కెట్ స్ట్రక్చర్ లో మార్కెట్ ఇట్లా ఓన్లీ అప్ ట్రెండ్ లో వెళ్తూనే ఉంటుంది. దాని తర్వాత ఒక మంచి అప్ ట్రెండ్ వెళ్ళిన తర్వాత మార్కెట్ కొంచెం సేపు సైడ్ వేవ్స్ మార్కెట్ కింద నడుస్తుంది. ఓకే, మార్కెట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 నుంచి ఒకేసారిగా 200 దాకా వచ్చింది. అంటే 100 పాయింట్స్ అన్నది 100 రూపీస్ అన్నది ఒక్కసారిగా పెరిగింది. ఆర్ఎస్ఐస్ కానీ ఇండికేటర్స్ కానీ అన్ని ఓవర్స్, అంటే అక్కడ నుంచి సెల్ అని చూపిస్తూ ఉంటాయి. దానికోసమనే కాదు, మార్కెట్ ఇంకొక ఎక్స్పోనెన్షియల్ మూవ్ తీసుకోవాలి అని అంటే కొంచెం సమయం సైడ్ వేవ్స్ మార్కెట్ లో, లేకపోతే దీన్ని కన్సాలిడేషన్ జోన్ అని కూడా అంటాం. కన్సాలిడేట్ అవుతూ ఉంటుంది మార్కెట్ అక్కడే. ఎదర్ నేను చెప్పిన ఇందాక కాన్సెప్ట్ లో ఇక్కడ 100, ఇక్కడ 50, ఇదే జోన్ లో
కన్సాలిడేట్ అవుతూనే ఉంటుంది మార్కెట్. నెక్స్ట్ వచ్చేసరికి డౌన్ ట్రెండ్. మార్కెట్ ఎప్పుడు ఒకేసారి ఇట్లా డౌన్ అయిపోదు. 100 దగ్గర నుంచి 0కి ఒకేసారి రాదు. ఫస్ట్ 100లో ఉంది, 70కి వస్తుంది, ఇక్కడ 60కి వస్తుంది, ఇక్కడ 50కి వస్తుంది. ఓకే, దీన్ని డౌన్ ట్రెండ్ అంటాం. మార్కెట్ ఫస్ట్ ఒక డౌన్ తీసుకొని దాని తర్వాత వచ్చే హైని లోవర్ హై అంటాం. LH, దాని కోడ్ LH. ఎందుకు దీన్ని లోవర్ హై అంటున్నాము? మనకి ఇక్కడ ఉన్నది అసలైన టాప్, దీని ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ 150 అనుకుంటే, ఇక్కడ మనకి 100 అనుకుంటే, ఇక్కడ మనకు వచ్చిన ప్రైస్ 130. ఈ హైని మనం చేజ్ చేయలేకపోతున్నాం కాబట్టి, మార్కెట్ ఇక్కడ నుంచే నెగిటివ్ సైడ్కి వెళ్తుంది కాబట్టి దీన్ని లోవర్ హై అని అన్నాం. అట్లానే నెక్స్ట్ వచ్చి 17 టచ్ చేసింది మళ్ళీ, దాని తర్వాత మళ్ళీ ప్రైస్ 80కి వచ్చింది, 80 నుంచే మళ్ళీ రిజెక్ట్ అవుతుంది అనుకోండి, ఇది ఇంకొక లోవర్ హై. ఫర్ ఎగ్జాంపుల్ 70 నుంచే మళ్ళీ 160కి వెళ్ళింది అనుకోండి. మాక్సిమం ఇలాంటి ట్రెండ్స్ అవ్వవు, బట్ సమ్ టైమ్స్ మ్యానిపులేషన్లో జరుగుతూ ఉంటాయి. దీన్ని మళ్ళీ హై అంటాం. ఇది ఉన్న అన్ని హైస్ కన్నా, ఇక్కడ ఉన్న అన్ని హైస్ కన్నా బిగ్గెస్ట్ హై ఇది. ఓకే, అట్లా మార్కెట్ ఇట్లా డౌన్ ట్రెండ్ వెళ్తూ ఉంటే దీన్ని డౌన్ ట్రెండ్ అంటాము, అప్ సైడ్ వెళ్తూ ఉంటే అప్ ట్రెండ్ అంటాము. మధ్యలో జరిగేదే హయ్యర్ హై, లోవర్ హై, హై లో, హయ్యర్ లో, లోవర్ హై. ఇవి బాగా గుర్తుంచుకోండి. నేను ఈ పీపీటీని మీకు చిన్నగా షేర్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, దాంట్లో అయితే జాయిన్ అవ్వండి. మీకు అక్కడ నేను ఈ పీపీటీని మొత్తం షేర్ చేస్తాను. ఈ పీపీటీని మళ్ళీ మీరు చదువుకున్నా లేకపోతే ఎప్పుడన్నా మీకు అవసరం వచ్చినప్పుడు చూసుకున్నా కానీ మీకు ఒక విజన్ అయితే అర్థమవుతుంది. ఓకే, కాన్సెప్ట్ నెంబర్ 1 అప్ ట్రెండ్, 2 సైడ్ వేవ్స్, 3 డౌన్ ట్రెండ్. చెప్పాను కదా, ఏదైతే పాయింట్ ఉంటుందో ఆ పాయింట్ నుంచి వచ్చేదే లో, దాని తర్వాత మార్కెట్ ఇట్లానే అప్ సైడ్ తీసుకొని లోవర్ హై ఇచ్చి దీన్ని రీటెస్ట్ అని కూడా అంటాం. వీటి గురించి నేను మళ్ళీ కమింగ్ వీడియోస్లో అయితే డిస్కస్ చేస్తాను. మార్కెట్ ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి, మార్కెట్ ఎప్పుడైనా ఇలా వెళ్ళి దీని తర్వాత రీటెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంకొక ఎక్స్పోనెన్షియల్ మూవ్కి వెళ్తుంది, దాన్ని ఇక్కడ మనం లోవర్ హై అంటున్నాము. అప్ ట్రెండ్ వైజ్ గా ఇంకొక స్ట్రక్చర్ లో చూసుకుంటే కనుక దీన్ని రీటెస్ట్ అని కూడా అంటాం ఇక్కడ. ఓకే, ఇది నెక్స్ట్ మనకి మార్కెట్ ఇట్లానే కన్సాలిడేట్ అయితే దీన్ని సైడ్ వేవ్స్ అంటున్నాం. అట్లాగే మార్కెట్ ఇట్లానే డౌన్ సైడ్ వెళ్తుంటే డౌన్ ట్రెండ్ అంటున్నాం. ఓకే, క్లియర్ గా ఇక్కడ దాకా. నెక్స్ట్ మెయిన్ పార్ట్, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఇది బుల్లిష్ క్యాండిల్, ఇది బేరిష్ క్యాండిల్, అట్లాగే ఇది ఇంక్రీజింగ్ క్యాండిల్ అని కూడా అంటాం. ఇది డిక్రీజింగ్ క్యాండిల్, పెరుగుతుంది కాబట్టి ఇంక్రీజింగ్, పడుతుంది కాబట్టి డిక్రీజింగ్. అసలు క్యాండిల్స్ ని ఎలా చూడాలి మనం? క్యాండిల్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి? మనకి బుల్లిష్ క్యాండిల్లో అంటే ఇంక్రీజింగ్ క్యాండిల్లో డౌన్ నుంచి ఓపెన్ అవుతుంది ప్రైస్. ఓకే, మార్కెట్ ఇలా పైకి వెళ్తూ ఉంటుంది కదా, పైకి వెళ్ళేటప్పుడు మార్కెట్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత ఇదంతా మార్కెట్లో వచ్చేది బాడీ అంటాం. దీన్ని ఎక్కడైతే ఎండ్ అయిపోతుందో మార్కెట్, ఇది క్లోజింగ్ ప్రైస్. దీన్ని విక్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా చూసుకుంటే ఇది ఒక క్యాండిల్, 10 రూపీస్ ప్రైస్. ఓకే, 10 రూపీస్లో లో హిట్ చేసింది, మార్కెట్ స్టార్ట్ అయింది 30 రూపీస్ నుంచి స్టార్ట్ అయింది. ఓకే, 30 నుంచి ఎక్కడ దాకా వెళ్ళింది? 80 దాకా వెళ్ళింది కాదు, 100 రూపీస్ దాకా వెళ్ళింది. రిటర్న్ బ్యాక్ వచ్చి 80లో క్లోజ్ అయిపోయింది. ఇది క్యాండిల్, బులిష్ క్యాండిల్. అర్థమవుతుంది కదా, ఏం కన్ఫ్యూజింగ్ లేదు కదా. బుల్లిష్ క్యాండిల్ ఆర్ ఇంక్రీజింగ్ క్యాండిల్ ఎప్పుడు కింద ఓపెన్ అవుతుంది, మధ్య వచ్చేదంతా ఇదంతా దీన్ని బాడీ అంటాము. ఎక్కడైతే బాడీ క్లోజ్ అవుతుందో దాన్ని బాడీ క్లోజింగ్ ప్రైస్ అంటాము. పైన వచ్చేదంతా విక్ అంటాం. ఓకే, విక్. అదే బేరిష్ క్యాండిల్ లేదా డిక్రీజింగ్ క్యాండిల్లో బాడీ అప్ సైడ్ ఓపెన్ అవుతుంది, ప్రైస్ అన్నది పైన ఓపెన్ అవుతుంది, మధ్యలో వచ్చేదంతా బాడీ, కింద వచ్చేదంతా క్లోజింగ్ ప్రైస్. మార్కెట్ ఫాల్ ఎలా అవుతుంది? ఇట్లా ఫాల్ అవుతుంది కదా, ఫాల్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయిపోతుంది. ఇది ఓపెనింగ్, ఇది క్లోజింగ్, మధ్యలో వచ్చేది విక్. విక్ అంటే ఎక్కడ దాకా టచ్ అవుతుందో మార్కెట్లో, ఫర్ ఎగ్జాంపుల్ విక్ ఎక్కడ దాకా టచ్ అయినా కానీ కన్సిడర్ చేయరు. బాడీ ఎక్కడ క్లోజ్ అవుతుందో దాని స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ చెప్తారు. దాన్ని బట్టే విక్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, బట్ ట్రేడింగ్ లో ఆ విక్స్ ని బట్టే మన స్టాప్ లాసెస్ ని హిట్ అవుతూ ఉంటాయి. దీన్ని బాగా గుర్తుంచుకోవాలి. ఇది క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఓకే, ఇన్ కేస్ దీని మీద ఇంకా ఏమన్నా మీకు కొంచెం బిట్ కన్ఫ్యూజింగ్ ఉన్నా ఏమున్నా కానీ నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా సింప్లిఫైగా ఇంకా ఎలా చెప్పాలో నేనైతే రీడిఫైన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ మన టాపిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. చెప్పాను కదా ఇందాక, కిందకి ఏదన్నా ఒక వస్తువు వేస్తే అది ఆగుతుంది అని అంటే దాన్ని సపోర్ట్ అంటాం, పైకి ఏదన్నా వేస్తుంది అని అంటే దాన్ని మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేస్తుంది కాబట్టి దాన్ని రెసిస్టెన్స్ అంటాం. అట్లాగే ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను లైవ్ చార్ట్స్ లోకి తీసుకెళ్లి ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని మీకు చూపిస్తాను. ఓకే, ఇంకా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది మీకు నేను ఏం చెప్పాను, ఏం చెప్దాం అనుకుంటున్నాను అని చెప్పి. ఓకే, మనకి మార్కెట్స్ ఇలా మూవ్ అవుతూ ఉంది. మూవ్ అవుతున్నప్పుడు ఎప్పుడైతే
సపోర్ట్ అసలు ఎప్పుడు కన్సిడర్ చేస్తాం అంటే ఇట్లా ఒకసారి ఇట్లా వెళ్ళిపోతే దీన్ని సపోర్ట్ అనేస్తామా అంటే అప్పుడు ఇది కూడా సపోర్టా ఇది కూడా సపోర్టా ఇది కూడా సపోర్టా సపోర్ట్ ని అలా కన్సిడర్ చేయం అట్లీస్ట్ మినిమం 2 టచెస్ ఉండాలి సపోర్ట్ కి ఇక్కడ చూడండి 2 టచెస్ ఆర్ కన్సిడర్ యాజ్ సపోర్ట్ అట్లాగే 2 టచెస్ కన్సిడరేషన్ యాజ్ రెసిస్టెన్స్ పైకి వెళ్తుంది అక్కడ నుంచే కింద పడుతుంది ఆల్రెడీ మళ్ళీ అక్కడికే వెళ్ళి కింద పడింది అది రెసిస్టెన్స్ అట్లాగే పైకి వెళ్ళిన తర్వాత మార్కెట్ మళ్ళీ కిందకు వస్తూ ఒక చోట ఆగుతుంది అని అంటే దాన్ని సపోర్ట్ అంటాం ఓకే సపోర్ట్ లో ఎవరు ఉంటారు బయ్యర్స్ ఉంటారు కొనేవాడు ఉంటాడు రెసిస్టెన్స్ లో ఎవరు ఉంటారు సెల్లర్స్ అమ్మేవాళ్ళు బయ్యర్స్ కొనేవాళ్ళు వీళ్ళిద్దరిలో ఎప్పుడూ ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది అయితే బయ్యర్ నేను పైకే వెళ్తా అంటూ ఉంటాడు సెల్లర్ ని కిందకే పంపిస్తా అంటూ ఉంటాడు వీళ్ళనే బుల్స్ అండ్ బేర్స్ అంటాం బుల్ ట్రాప్స్ బేర్ ట్రాప్స్ వినుండి ఉంటారు ఆల్రెడీ బుల్స్ ఎప్పుడు మార్కెట్ ని అప్ సైడ్ మూవ్మెంట్ కే తీసుకెళ్దామని ట్రై చేస్తూ ఉంటారు బేర్స్ ఎప్పుడు మార్కెట్ ని సెల్ చేస్తూనే ఉంటారు వీళ్ళ మధ్యలో జరిగేదే మనకొచ్చే క్యాండిల్స్ ఇదే ఆ క్యాండిల్ బుల్ 10 రూపీస్ లో స్టార్ట్ అయ్యి 100 రూపీస్ దాకా తీసుకెళ్లాడు బేర్ మధ్యలో తీసుకొచ్చి 80లో క్లోజ్ చేయించాడు ఈ విక్ ఎవరి వల్ల వచ్చింది అని అంటే సెల్లర్ వల్ల వచ్చింది ఈ విక్ దేని వల్ల వచ్చింది సెల్లర్ వల్ల వచ్చింది ఇక్కడ ఈ విక్ దేని వల్ల వస్తుంది బయ్యర్ వల్ల వస్తుంది సెల్ సైడ్ లో వచ్చే విక్ బయ్యర్ వల్ల వస్తుంది బై సైడ్ లో వచ్చే విక్ సెల్లర్ వల్ల వస్తుంది ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి వీటిని మనం మళ్ళీ కమింగ్ డేస్ టాపిక్స్ లో కవర్ చేద్దాం ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి ఇది ఏమీ చిన్న సబ్జెక్ట్ కాదు చాలా పెద్ద సబ్జెక్టే అర్థం చేసుకోవడానికి 1-2 సార్లు చూసి మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది సో ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇంకొక విషయం చెప్తాను చూడండి ఇది ఇప్పటిదాకా సపోర్ట్ ఇక్కడ రెసిస్టెన్స్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ మళ్ళీ సపోర్ట్ కింద ఎలా మారింది ఇది ఇక్కడ రెసిస్టెన్స్ అని చెప్పి దీన్ని సపోర్ట్ అని మళ్ళీ ఎలా వేశాడు ఎప్పుడైతే ప్రైస్ సపోర్ట్ ని బ్రేక్ చేసి ఇక్కడ రీటెస్ట్ ని సపోర్ట్ లో కన్ఫర్మేషన్ అయ్యి ట్రేడింగ్ సపోర్ట్ పైన అవుతుందో దాన్ని సపోర్ట్ కన్ఫర్మేషన్ అంటారు రెసిస్టెన్స్ ఇప్పటిదాకా రెసిస్టెన్స్ గా యాక్ట్ చేసిన సపోర్ట్ ఇప్పటిదాకా రెసిస్టెన్స్ గా యాక్ట్ చేసిన ఒక వాల్ సపోర్ట్ కింద మారిపోతుంది ఓకే ఎప్పుడైతే ఈ సపోర్ట్ ని బ్రేక్ చేస్తుందో మళ్ళీ ఈ సపోర్ట్ ఈసారి మళ్ళీ ప్రైస్ ఇక్కడ దాకా వస్తే రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెసిస్టెన్స్ ఇది సపోర్ట్ ప్రైస్ ఇలా ట్రేడ్ అవుతుంది ఇట్లా బ్రేక్ చేసింది ఓకే ఇది ఇప్పటిదాకా రెసిస్టెన్స్ అన్నాం కదా ఇది ఇప్పటిదాకా సపోర్ట్ అంటున్నాం కదా ఇది ఇట్లా బ్రేక్ చేసి వెళ్ళింది మళ్ళీ రీటెస్ట్కి వచ్చింది ఇక్కడ కన్ఫర్మ్ చేసింది ఈసారి ఇది సపోర్ట్ కింద మారిపోతుంది ఇది రెసిస్టెన్స్ అవుతుందా అంటే ఇది కూడా సపోర్ట్ కిందే ఉంటుంది మళ్ళీ పైకి వెళ్ళింది ఇక్కడ రిజెక్షన్ వచ్చింది ఇది ఇక్కడ ఉన్న ఇప్పుడు ప్రెసెంట్ రెసిస్టెన్స్ ఇది ఇక్కడే ట్రేడ్ చేయడానికి ట్రై చేసింది అవ్వలేదు పైకి వెళ్ళలేకపోతుంది కిందకు వచ్చేసింది నెక్స్ట్ మనకు ఉన్న సపోర్ట్ ఏది ఇక్కడ ఉంది ఈ సపోర్ట్ ఈసారి ఇస్తుంది ఈ సపోర్ట్ కూడా బ్రేక్ చేసేసింది ఈ సపోర్ట్ యాక్ట్ చేస్తుంది ఇప్పుడు ఈ రెండు దేని కింద మారాయి మళ్ళీ రెసిస్టెన్స్లు అయిపోయాయి ఇది సపోర్ట్ కాస్త మళ్ళీ రెసిస్టెన్స్ కింద మారిపోతుంది సో సేమ్ యాక్చువల్ గా అవే సపోర్ట్స్ మళ్ళీ ఉండవు సపోర్ట్స్ అన్ని బిల్డ్ అవుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు వీటిని ఎలా చేయాలి ఏంటి అని చెప్పి నేను మళ్ళీ మీకు కమింగ్ వీడియోస్ లో అయితే చెప్తాను సో ఆల్మోస్ట్ మనం టాపిక్ అయితే అయిపోవచ్చింది గైస్ 3 parts అయితే కవర్ చేసాము సో ఎండ్ ఇప్పుడు మనం లైవ్ గా వెళ్ళి చార్ట్స్ లో ఇవాళ మనం 3 topics ని కవర్ చేసాం ఒకటి అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ సైడ్ వేవ్ ట్రెండ్ ఇంకొకటి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇంకొకటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ సో ప్రెసెంట్ ఇవాళ మనం 3 topics నేర్చుకున్నాం కదా ఇదే 3 topics ని మనం లైవ్ లో చార్ట్స్ లో ఎలా రీడిఫైన్ చేయాలి అసలు ఎలా చూడాలి అన్న దాని గురించి అయితే చూద్దాము ఒకటి వచ్చేసరికి ఫస్ట్ దేని గురించి నేర్చుకున్నాం ఇవాళ ట్రెండ్ అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ సైడ్ వేవ్స్ ట్రెండ్ నెక్స్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అసలు క్యాండిల్స్ అంటే ఏంటి థర్డ్ వన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీటినే మొత్తం మనం లైవ్ లోకి వెళ్ళి లైవ్ ట్రేడింగ్ జరుగుతున్నప్పుడు అసలు వీటిని ఎలా తెలుసుకోవాలి అని చెప్పి అయితే చూద్దాం సో ఫస్ట్ మనం అప్ ట్రెండ్స్ ని ఐడెంటిఫై చేద్దాం ఎక్కడెక్కడ అప్ ట్రెండ్స్ ఉన్నాయి ఇప్పటిదాకా ఎక్కడెక్కడ అప్ ట్రెండ్స్ పడ్డాయి సో ప్రెసెంట్ ఇక్కడ ఏం కనిపిస్తుంది గైస్ ప్రెసెంట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది మొత్తం అప్ ట్రెండ్ లో కనిపిస్తుంది మార్కెట్ ఓకే ఇది అప్ ట్రెండ్ లో ఉన్న లీస్ట్ లో అదర్ ఇది కూడా లీస్ట్ లో మార్కెట్ ఇలా వెళ్తూ దీన్ని కూడా ఇది ఇన్ కేస్ ఇది లో అయితే ఇది ఇంకొక లోవర్ హై ఓకే మార్కెట్ ఎలా వెళ్ళింది అప్రాక్సిమేట్లీ ఇక్కడ ఎన్ని పాయింట్స్ ని జనరేట్ చేసింది 1700 పాయింట్స్ అయితే $1700 అయితే మార్కెట్ మూవ్ అయింది సో ఇది మనకి అప్ ట్రెండ్ లో ఉన్న లో లీస్ట్ లో దాని తర్వాత మార్కెట్ హైయర్ హై వెళ్ళింది దాని తర్వాత లోవర్ హైకి వచ్చింది మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ గా ఉంది ఇక్కడ ఈ ఏరియా రెసిస్టెన్స్ ఓకే అందుకే ఈ
హయ్యర్ హైని కన్జ్యూమ్ చేయలేకపోయింది, బట్ నెక్స్ట్ క్యాండిల్లో కన్జ్యూమ్ చేసేసింది. ఇప్పుడు ఇది దేని కింద మారుతుంది? సపోర్ట్ కింద మారుతుంది. చెక్ చేయండి, మార్కెట్ ఇప్పుడు పడుతుంది కదా, ఇన్ కేస్ మనం ఈ కాన్సెప్ట్ అయిపోయేలోపు మార్కెట్ వస్తే ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందా లేదా అనేది అర్థమైపోతుంది మీకు. దానికన్నా ముందే ఇక్కడ ఇంకొక సపోర్ట్ ఉంది. ఓకే, నెక్స్ట్ బ్రేక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చిన హై అన్నది మళ్ళీ ఇంకొక హయ్యర్ హై అయింది. దాని తర్వాత ఇక్కడ ఈ కన్సాలిడేషన్ లో వచ్చింది, ఇది ఇంకొక లోవర్ హై. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఇంకొక కొత్త హయ్యర్ హై, దాని తర్వాత ఇంకొక లోవర్ హై. మార్కెట్ అప్ ట్రెండ్ అంటే ఇలానే ఉంటుంది, మార్కెట్ ఇలానే వెళ్తూ ఉంటుంది. ఓకే, మార్కెట్ ఇక్కడ దాని తర్వాత ఇక్కడ దాకా వచ్చింది, ఇదేంటిది $85,271 దాకా వచ్చి ఇక్కడ మార్కెట్ ఏం చేసింది? దీన్ని ఏం మార్కెట్ అన్నాను? దీన్ని సైడ్ వేవ్స్ మార్కెట్ అంటాం. మార్కెట్ ఒక మంచి ఎక్స్పోనెన్షియల్ మూవ్ వచ్చిన తర్వాత మార్కెట్ లో సైడ్ వేవ్స్ నడుస్తుంది. సైడ్ వేవ్స్ తర్వాత కొంచెం కన్సాలిడేషన్ అని కూడా అంటాం. యూజువల్ గా నేను దీన్ని కన్సాలిడేషన్ అంటాను. మార్కెట్ ఒక మంచి హై వెళ్ళిన తర్వాత మార్కెట్ కన్సాలిడేట్ అయ్యి దాని తర్వాత నెక్స్ట్ హై వెళ్తుంది, దాని తర్వాత వచ్చిన లాస్ట్ హయ్యర్ హై ఇది. ఓకే, ఇప్పుడు ఏ ట్రెండ్ నడుస్తుంది? నెక్స్ట్ డౌన్ ట్రెండ్ నడుస్తుంది. ఓకే, ఇది హయ్యర్ హై, ఇది లోవర్ హై. ఇప్పుడు ఇక్కడ వచ్చింది ఇది లోవర్ లో, దీన్ని హై అంటున్నాము, దీన్ని లోవర్ హై అంటున్నాము, దీన్ని లోవర్ లో అంటున్నాము. ఓకే, సేమ్ కాన్సెప్ట్. మార్కెట్ ఇక్కడేం నడిచింది? సైడ్ వేవ్స్. ఇక్కడ కూడా మార్కెట్ సైడ్ వేవ్సే ఉంది. సైడ్ వేవ్స్ లో ఎప్పుడు ఎక్కడ అంత ఎక్కువ జరిగేది ఏమి ఉండదు. దాని తర్వాత మళ్ళీ ఇంకా బ్యాక్ వెళ్దాం డేటాలోకి. ఇక్కడ చూడండి, డౌన్ ట్రెండ్ మార్కెట్ ఇది. ఓకే, ఇది డౌన్ ట్రెండ్. దాని తర్వాత మళ్ళీ ఏం జరిగింది? మార్కెట్ లో కన్సాలిడేషన్ జరిగింది. దాని తర్వాత ఇంకొంచెం డౌన్ వెళ్ళింది, మళ్ళీ కొంచెం కన్సాలిడేషన్, మళ్ళీ ఇంకా డౌన్ వెళ్ళింది. ఇక్కడ చూడండి, దీన్ని ఏమంటాం? అప్ ట్రెండ్ అంటాం. వీటిని ఏమంటాం? అసలు ఇప్పటిదాకా నేను ఒక విషయం చెప్పలేదు, వీటిని ట్రెండ్ లైన్స్ అంటాం గాయస్. దీని పేరు ట్రెండ్ లైన్. వీటి గురించి మనం కమింగ్ వీడియోస్ లో డిస్కస్ చేద్దాం, ఇవాళ మన టాపిక్ కాదు కాబట్టి నేనైతే చెప్పట్లేదు. వీటిని ట్రెండ్ లైన్స్ అంటాం. ట్రెండ్ బేస్డ్ గా మనం లైన్స్ వేస్తాం కాబట్టి వీటిని ట్రెండ్ లైన్స్ అంటాం. ఓకే, మనకి ఇవే లైన్స్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ కింద కూడా వాడుతూ ఉంటాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ అని కూడా అంటాం. సేమ్ ట్రెండ్ లైన్స్ అవి కూడా. సో ఇప్పుడు మనకి బిట్ కాయిన్ కి సపోర్ట్ ఎక్కడ ఉంది? ఇందాక చెప్పాను కదా, ఎక్కడైతే ఆల్రెడీ అది రెసిస్టెన్స్ ఎదుర్కొందో అదే ప్రెసెంట్ మనకి బిట్ కాయిన్ కి కనిపిస్తున్న సపోర్ట్. ఆల్రెడీ మనకి ఆల్మోస్ట్ వచ్చేసింది, ఇక్కడ నుంచే సపోర్ట్ తీసుకుంటుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ అట్లాగే బిట్ కాయిన్ ఎప్పుడెప్పుడు నెక్స్ట్ ఇవాళ మనం ఇంకొక కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా, అది క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో అది నేనేం చెప్పాను? ప్రైస్ డిక్రీజింగ్ లో ఉన్న క్యాండిల్స్ అన్ని ఓపెనింగ్ ఇక్కడ జరుగుతాయి, క్లోజింగ్ ఇక్కడ జరుగుతాయి. అదే ఇంక్రీజింగ్ క్యాండిల్స్ లో ఓపెన్ ఇక్కడ జరుగుతాయి, ఇది క్లోజ్ అవుతుంది. ఇది సి, ఇది ఓ, ఇది ఓ, ఇది సి, మధ్యలో వచ్చేది బాడీ. బాడీ అన్నది మనం చూసుకుంటే కనుక ఇక్కడే క్లోజ్ అయిపోయింది. చెక్ చేయండి, బాడీ అన్నది ఇక్కడే క్లోజ్ అయిపోయింది మార్కెట్ లో. దాని తర్వాత ఏమి వెళ్ళాయి? విక్స్ మాత్రమే వెళ్ళాయి. సో నెక్స్ట్ మనకి ఇక్కడున్న సపోర్ట్ ని కూడా బ్రేక్ చేసుకుంది. నెక్స్ట్ ఎక్కడ ఉంది సపోర్ట్? ఇక్కడ కనిపిస్తుంది సపోర్ట్. చూద్దాం ఈ సపోర్ట్ లో అన్నా ఆగుతుందా, లేకపోతే అట్లానే హ్యూజ్ సెల్ ఆఫ్ అంటాం దీన్ని. చూసారా, 30 minutes లో ఎంత పెద్ద క్యాండిల్ ఉందో చూడండి, సెల్ సైడ్ క్యాండిల్. అలాంటి క్యాండిల్ ఇక్కడ ఎక్కడన్నా కనిపిస్తుందో దగ్గరలో మనకి? ఒకటే క్యాండిల్ లో ఆల్మోస్ట్ ఇప్పటికే $1,600 ని కన్జ్యూమ్ చేసింది, ఇంకా వెళ్తుంది అలానే. దాన్ని హ్యూజ్ వాలటైల్ క్యాండిల్ అంటాం. అట్లాగే ఇదే డౌన్ ట్రెండ్ లో దీన్ని డౌన్ ట్రెండ్ అని కూడా అనడం, దీన్ని బ్లీడింగ్ అంటాం మార్కెట్ లో. బ్లీడింగ్ మార్కెట్ అంటాం. ఇక్కడ ఎక్కడ మనకి ఇప్పటిదాకా పర్ఫెక్ట్ లోవర్ హై రాలేదు, లోవర్ లో రాలేదు, డైరెక్ట్ గా వన్ స్టాప్ సొల్యూషన్ లాగా మార్కెట్ పడిపోతూనే ఉంది. ప్రెసెంట్ మనకి మార్కెట్ ఇక్కడికే వచ్చి టచ్ అయ్యి సపోర్ట్ ని తీసుకుంది. ఇక్కడ ఎన్నిసార్లు ఇప్పటికే సపోర్ట్ ఇచ్చింది? 1 2 3 4 టైమ్స్ అయితే సపోర్ట్ ఇచ్చింది. మనం టైం ఫ్రేమ్ ని మార్చి 1 hour టైం ఫ్రేమ్ లో చూస్తున్నాం. ఇది ఇందాక దాకా 5 minutes లో చూసేటోళ్ళము, ఇప్పుడు 1 hour టైం ఫ్రేమ్ లో ఇక్కడైతే మనకి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని సపోర్ట్ అంటాం. సో మళ్ళీ మార్కెట్ ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది? ఇంకొక నెక్స్ట్ హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్తే మార్కెట్ మేజర్ గా ఇక్కడ నుంచే రిజెక్ట్ అయింది వచ్చిన ప్రతిసారి. దీన్ని రెసిస్టెన్స్ అంటాం. ఆర్ స్టాండ్స్ ఫర్ రెసిస్టెన్స్. కింద మార్కెట్ చూడండి. ఓకే, మార్కెట్ సపోర్ట్ ఎక్కడ తీసుకుంది? హై టైం ఫ్రేమ్ లో. దీన్ని ఏమంటాం? సపోర్ట్ అంటాం. ప్రెసెంట్ 4 hours టైం ఫ్రేమ్ లో ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్ అయితే దీని మధ్యలో నడిచేదంతా ఏంటి? దీన్నంతా సైడ్ వేవ్స్ మార్కెట్ అంటాం. ఏదో రెసిస్టెన్స్ బ్రేక్ చేసి ఎక్స్పోనెన్షియల్ మూవ్ అన్న అయ్యాలి, లేకపోతే సపోర్ట్ ని బ్రేక్ చేసి డౌన్ సైడ్ మూవ్ అన్న అయ్యాలి. ఈ మధ్యలో జరిగేదంతా సైడ్ వేవ్స్ మార్కెట్ అంటాం. హయ్యర్ టైం ఫ్రేమ్ కి ఇది యూజువల్ గా ట్రేడింగ్ చేసే వాళ్ళం ఎవరైనా కానీ 5 minutes to 10-15 minutes మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాం. అట్లాగే మీకు కింద ఇక్కడ కనిపిస్తుంది చూసారా, దీన్ని అంతా వాల్యూమ్ అంటాం. దీన్ని మనం నెక్స్ట్ టాపిక్స్ లో కవర్ చేద్దాం. కింద కొన్ని మీకు ఇండికేటర్స్ కనిపిస్తున్నాయి, వీటి గురించి కూడా నెక్స్ట్ టాపిక్స్ లో కవర్ చేద్దాం. ఇదంతా మనం ఎక్కడ చూసాం? దీన్ని ట్రేడింగ్ వ్యూ అంటాం. ఓకే,
ట్రేడింగ్ వ్యూలో చూసాము. ఈ ట్రేడింగ్ వ్యూ ఎలా వాడాలి, దీంట్లో బేసిక్స్ ఏంటి, అడ్వాన్స్ లెవెల్ ఏంటి, ప్రో లెవెల్ ఏంటి, వీటన్నిటిని కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేస్తాను. సో అంతే గైస్, ఇవాళ మీరు ఒక పార్ట్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్ అయితే నేర్చుకున్నారు. సో ఎలా ఉంది, ఏం నేర్చుకుంటున్నారు, నేర్చుకున్న దాన్ని చెప్పాను కదా, ఇన్ కేస్ మీకు వచ్చుంటే కనుక సేమ్ కాన్సెప్ట్స్ని కొన్ని ట్రేడింగ్ వ్యూలో కానీ మీకు, లేకపోతే ఇండియన్ స్టాక్స్ మీరు ట్రేడ్ చేస్తే జిరోదా లేకపోతే ఏవైతే ఉంటాయో వాటిల్లోకి వెళ్ళి సేమ్ ఒక 10 to 15 స్టాక్స్ని తీసుకొని అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, అట్లాగే సైడ్ వేవ్స్ మార్కెట్, సపోర్ట్, రెసిస్టెన్స్, మార్కెట్ ఎక్కడైతే 2 టైమ్స్ ట్యాప్ చేసిందో దాన్ని సపోర్ట్ అంటాం, అప్ సైడ్ లో 2 టైమ్స్ ట్యాప్ చేస్తే దాన్ని రెసిస్టెన్స్ అంటాం. ప్రెసెంట్ కి నేను తర్వాత ఇంకా డీటెయిల్డ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సపోర్ట్స్ ఎలా వర్క్ చేస్తాయి, రెసిస్టెన్స్ ఎలా వర్క్ చేస్తాయి అని చెప్పి. సో ప్రెసెంట్ కి ఇవాళకి చెప్పిన కాన్సెప్ట్ ప్రకారంగా ఒక 5 to 10 చార్ట్స్ని తీసుకొని, ఇన్ కేస్ మీరు ఇంకా నేర్చుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. నేను దాంట్లో నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అని అంటే మీకు నా టెలిగ్రామ్ ఐడి ఇస్తాను. దానికి మీరు ఏదైతే హోంవర్క్ చేస్తారో ఆ హోంవర్క్ అన్ని, ట్రేడింగ్ చార్ట్స్ అన్నిటిని నాకు టెలిగ్రామ్లో సెండ్ చేయండి. నేను వాటికి రిప్లై ఇస్తాను. అట్లాగే వాటిని ఇంప్రెసివ్ లేకపోతే చాలా బాగా చేశారు అన్న వాటిని మనం నెక్స్ట్ వీడియోస్లో కూడా కవర్ చేద్దాం. ఈ కంటెంట్లో ఏమన్నా చేంజెస్ ఉన్నా, ఇంకా ఏమన్నా మీకు అర్థం కాకపోయినా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ని చదువుతూనే ఉంటాను. రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా 100% కామెంట్స్ని అయితే చదువుతానని. ఇన్ కేస్ ఏమన్నా చేంజెస్ చేయాలి, ఇంకా అర్థమయ్యేలా ఏమన్నా చెప్పాలి అని ఏమన్నా అనుకుంటే కనుక నేను వాటిని కూడా చేంజెస్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్ నుంచి. ఎందుకంటే మనం టెక్నికల్ అనాలిసిస్ అన్నది చిన్నది కాదు, పార్ట్ చాలా పెద్ద పార్ట్. చేసుకుంటూ వెళ్తే వీడియోస్ అవుతూనే ఉంటాయి. సో దీన్ని ఎన్ని రోజుల్లో ఎంత దగ్గరలో క్లోజ్ చేసి మిగతాది ఏమన్నా ఉంటే దీన్ని బిగినర్ వీడియో అని కానీ, నెక్స్ట్ దాని మీద ఇంటర్మీడియట్ అని కానీ, దాని తర్వాత ప్రో లెవెల్ అని కానీ వీడియోస్ని అయితే చేస్తాను. ఎందుకంటే వీటిని బట్టే మనం డేటాస్ని ఎక్కడి నుంచి తెస్తాం, సపోర్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయి, లిక్విడేషన్స్ అంటే ఏంటి, వీటిని వాట్ నాట్ చాలా అయితే ఉంటాయి. వాటన్నిటిని మనం కమింగ్ వీడియోస్లో అయితే కవర్ చేస్తూ ఉందాం గైస్. సో ఇవాల్టి వరకు అయితే ఇంతే. ఎట్లా ఉంది కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. సో ఇట్లాంటి టెక్నికల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఫాలో క్రిప్టో గ్యాన్ తెలుగు. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.